హలో ఎవ్రీవన్. టీఎస్ ఎంసెట్ సెకండ్ ఫేజ్కి సంబంధించి సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ చేశారు. క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి మీ యొక్క అలాట్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో సీట్ వచ్చిన వాళ్ళు అంటే ఫస్ట్ ఫేజ్లో కాకుండా కొత్తగా సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు, లేదా ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి సెకండ్ ఫేజ్లో మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ అలానే చూపిస్తున్న వాళ్ళు, లేదా మొత్తానికే సీట్ రాని వాళ్ళు, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఏం చేయాలనేది డీటెయిల్ చెప్తాను. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మెయిన్గా మనకి సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసిన తర్వాత వెబ్సైట్లోనే సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. మీకు ఎంత ఫీజు అయితే చూపిస్తూ ఉందో ఆ ఫీజు అనేది మీకు పే చేయాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్ చేసిన తర్వాత మనకి ఈ వెబ్సైట్లో డీటెయిల్ నోటిఫికేషన్, మళ్ళీ రివైజ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇక్కడ. సో టీజీ వెబ్సైట్ 2024 రివైజ్డ్ డీటెయిల్ నోటిఫికేషన్ అంటూ మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అఫీషియల్గా. సో ఇందులో మనకి రిపోర్టింగ్ అనేది డేట్స్ చేంజ్ చేశారు. సో ఇక్కడ యాక్చువల్గా మనకి సెకండ్ ఫేజ్లో రిపోర్ట్ చేయాలి, అలాగే ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలని మెన్షన్ చేశారు. సో దాన్ని ఇక్కడ చూడండి, ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఎట్ అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ ఈజ్ మ్యాండేటరీ. సో మీకు ఫైనల్ ఫేజ్ తర్వాత కాలేజ్లో రిపోర్ట్ చేయాలి. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో మ్యాండేటరీ అయితే కాదని క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఒరిజినల్ టీసీతో పాటు కాలేజ్లో మీకు జిరాక్స్ కాపీస్, మిగతా సర్టిఫికేట్స్ అనేది ఒక సెట్ జిరాక్స్ కాపీస్ అనేది ఇవ్వాల్సి ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ఫైనల్ ఫేజ్ అనేది మనకి 17th వరకు కంప్లీట్ అయిపోతుంది, ఆగస్ట్ 17th. దాని తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్, అంటే మీ యొక్క ఇన్స్టిట్యూషన్లో మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో ఆ కాలేజ్లోనే సీట్ అప్గ్రేడేషన్ కోసం ఇంటర్నల్ స్లైడింగ్ అయితే ఉంటుంది. సో ఇంటర్నల్ స్లైడింగ్లో మీరు 21st నుంచి పార్టిసిపేట్ చేయొచ్చు. అందులో మీరు మీ కాలేజ్లో మీకు ఈసీ బ్రాంచ్ వస్తే సిఈఎస్ఈకి కన్వర్ట్ కావాలనుకుంటున్నారు. సో అలా మీకు మీ కాలేజ్లో వేకెన్సీస్ ఉంటే దాన్ని బట్టి ఇంటర్నల్ స్లైడింగ్ అవ్వచ్చు. సో దానికి మనకి 21st నుంచి 28 వరకు ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ లేదా ఫైనల్ ఫేజ్లో కానీ సీట్ వచ్చిన కాలేజ్లో మీరు వేరే కోర్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఆ కాలేజ్లో కోర్స్ చేంజ్ చేసుకోవచ్చు. అది కూడా మనకి ప్రాసెస్ ఆన్లైన్లో ఉంటుంది, ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో దానికి మీకు ఒకవేళ ఇంటర్నల్ స్లైడింగ్కి కూడా మీకు ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో అది 21st నుంచి స్టార్ట్ అవుతుంది. దీని గురించి మళ్ళీ నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత స్పాట్ అడ్మిషన్స్ అనేది మనకి ఉంటాయి. సో 28 ఆగస్ట్ నుంచి స్పాట్ అడ్మిషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా ఉన్న ప్రాసెస్. సో సెకండ్ రౌండ్లో సీట్ వచ్చిన వాళ్ళు కాలేజ్లో రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఫైనల్ రౌండ్కి వెళ్ళి ఫైనల్ రౌండ్లో సీట్ వస్తే లేదా సీట్ రాకపోయినా ఫైనల్ రౌండ్ అయిపోయిన తర్వాత మీరు రిపోర్ట్ చేసి కాలేజ్లో ఒరిజినల్ సర్టిఫికేట్స్, సో ఒరిజినల్ టీసీతో పాటు ఇతర సెట్స్ జిరాక్స్ కాపీస్ అనేది హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది యాక్చువల్ ప్రాసెస్. థ్యాంక్ యూ.